తోరులైన కూర్చున్నారే సుందరమ్మ రావణ బాలరాజు కొడకరారో తన బాలరాజా ఎవరు నిన్ను కొట్టిరి కొడుక ఎవరు నిన్ను తీరి నానా బడసారి పిల్లలు కొడుక ఎవరన్నా నిన్ను కొట్టినానా బల్లె ఉన్నాక పంతులయ్యా పంతులయ్యా మిమ్మల్ని కొట్టినాడా అయ్యో పుట్టిన వాళ్ళు మన వాళ్ళే తిట్టిన వాళ్ళు మన వాళ్ళే కొడుకాం అయ్యో కన్న తల్లి ఏమో కడుపు చూస్తాడు కట్టుకున్న భార్య ఏమో ముళ్ళె చూస్తుంది అంటారు పని ఎడతాను నాయన అయ్యో కొడుకులార ఏడవ కానీ అన్నం పెట్టి అవలేక బాయన కుమారా ఇలా మా కాకలు అయితే లేదమ్మా ఆకలిగా లేదా అవునమ్మా రోజు రోజు నాకు ఆకలి అయితే అన్నం పెట్టు బడికి వెళ్ళి పోరాడే వాళ్ళు వాళ్ళ ఆకలిగా లేదన్న ఎందుకు నాన్న అమ్మా అమ్మ లెక్కలన్న మాటలకు మా కడుపు నిన్ను కాదమ్మా సీత మాకన్నా ఎందుకే మాటకి మీ కడుపు నిండిందా అవునమ్మా అంతా కమ్మని మాట ఏ తల్లి మీ కడుపు నింపిరా కొడుకు కొడుకు మన బాల కొడుక తన బాలరాజా కొడుకులారా ఇలా మేము బాట పొంటి వస్తాం చుట్టుగానే సందడి పుస్తకాలు పట్టుకుని బాట పొంటి వస్తుంటే మమ్మల్ని చూసిన అమ్మ లెక్కలు అంటాం ముందట ముచ్చట పెడతానమ్మా వెనకెక్కరిస్తాను ఆ పొరగల్ల కవ్వున్నదా ఆ పొరగల్లకు నాయన ఉన్నాడా చూడు అన్ననేమో బాప అని పిలుస్తాను అన్న భార్య సుందరదేవిని వదినమ్మాను అవ్వ అని పిలుస్తాను నువ్వు మా కవ్వవు కాదా నువ్వు మమ్మలగా అన్న తల్లివి కాదా అమ్మ మమ్మలగా అన్న మా తల్లి 9 మాసాలు పొట్టలో దాదుకొని షాడ రక్తం పురుచడగాను వేసి గుల్లెడు వేగుళ్ళ గుల్లగన్న తల్లి మా తల్లి కని వేసి మా ఏ ఊరికి పోయింది ఏ పల్లెకు పోయింది అవ ప్రాణం వాంగ నీ చేతిలో పెట్టిందా ఏ ఊరికి ఏ పల్లెకు వాంగ నా పిల్లలు నీ చేతిలో పెట్టిందా బాబు పేరు చెప్పదేవన్నా మా నాన్న ఏ ఊరికి పోయిండు మా అవ్వ సాధలేక మా నాయన సాధలేక వాళ్ళు సాధుల్లో కలిసినారా ఏగలేక మా తల్లి రంగులైనా వాళ్ళు ఏలోచమైనారే ఏ రాజ్యం మేలు ఏ దేశం మేలు నిన్న అవ్వ అని పిలుస్తానమ్మా నువ్వు ఆ మాట చెప్పేదాకా ఇవ్వదా ఇక నీ సేద మేమన్నావు తినమమ్మా ఎవరన్ను కన్న తల్లి నా దేవత ఏ ఊరికి వేయినాదే నావో అమ్మా కొడుక ఏ పిల్లకైనా అమ్మా పెంట విన ఎరక కొడు పిల్లకైనా తల్లి కోడి దగ్గర ఉండాలంటారు ఇప్పుడు నీ ఉంటే నీకు కామాట వస్తున్నా అవలేకున్నా అయ్యున్నా కామాట వస్తున్నా అందుకే అంటారు రా తలైన పోలైనా తన సేను బండ
ఎడ్డైనా గుడ్డైనా తన కడుపే పండాలంటారు. కొడుకులు లేని ప్రేమతోని ఈరనంత రక్త ముద్రను ఆశీర్వదన పెట్టిపోతే ఇంతెత్తు కొడుకులు దాదిన పేరేమి దక్కే. నువ్వు అవవు కావాలన్నా వదినవు కావాలన్నారు కొడుకులు. మావ ఏ ఊరి పోయింది ఏ పల్లె పోయింది అన్నారు. ఏ ఊరి పోయబడికి ఏ పల్లె పోయబడికి ఎప్పుడొస్తాను చెప్పలేను. కొడుకా ధనపాల రాజా కొడుకా వనపాల రాజా లోకులన్న మాట నిజం. రోజు రోజు నన్ను అవ్వ అవ్వని పిలుస్తాను. నేను మీకు అవ్వని కాదు. ఆ సుందరశీల రాజును నానా నాన్నని పిలుస్తాను. ఆ సుందరశీల రాజు అని మీకు తండ్రి కాదు. లోకులన్న మాట ప్రకారంగా సుందరశీల మా రాజు మీకు అన్నయ్య. మీ అన్నకు భార్య నేను కొనుక్కొచ్చిన కోడలు దాన్ని. మీ తల్లి ఎవరో కాదు, మీది ఇదే ఊరు. మీ తండ్రి పేరు హింసగిరి రాదు. మీ తల్లి పేరు హంసదేవి. ఆడపిల్లలు లేరు. ఆడపిల్లలు నేడిసి మళ్ళీ ఇద్దరు కొడుకులకు అన్నది. కొడుకుల నోట అవ్వాలు పిలవక ముందే ఆ ఏమని కళ్ళు మంద అవ్వాకు చెప్తాండి. అవ ప్రాణం పొంగ నాదా నా ప్రాణం పోతుంది. మన పిల్లల పేరు మీ తండ్రి చేతిలో పెడితే తల్లికి వచ్చిన రోగం తండ్రికి వచ్చింది. ఇద్దరు ఒక్కటే గడియల విలువిల కొట్టుకొని ప్రాణం పొంగ. కొడుకా సుందరశీల రాజా తమ్ములు పైలవని అన్న చేతిలో పెట్టి కొడదా సుందరమని ఇద్దరు విలువ గుడ్ల గుడి నాగల నా పిల్లలు ఈ పిల్లలు రాదు అన్నది. అవ్వను మరిపి అయ్యను మరిపి నా పిల్లలు పెరిగి పెద్దోళ్ళు అయ్యేదాకా తల్లుల కాదు అన్నారు. ఈనాటి వరకు కడపలో దాచుకున్నా. ఇక చెప్పక తప్పదని ఇవాళ ఈ మాట చెప్పిన. ఎరడంద పిల్లల చేసి నా చేతులు పెట్టి మీ అమ్మకారం వేసే కొడుకు నాటి నుంచి నేటి దాకా కొడుక నాటి నుంచి నేటి దాకా కొడుక కడుపుతో నీ కనాలేదు కానీ చేతులారా పెంచుకున్నారా అవ్వాని మీరు పిలిచినారు. అవ్వాని మొదటి పిలుపు అవ్వాని పిలిచినప్పుడు నాకు తెలుగు ఊరిపోయినరా. నేను అవ్వను కాదంటినాను. నాకేమైతామంటారు. అయ్యో మీ అవ్వ వచ్చిందంటినా. నేను అవ్వలేని కొడుకురా. నేను అయ్యలేని కొడుకురాని గుండె వరకు మీ ప్రాణం పోతని కొడుకురారా. నాటి నుంచి నేటి దాకా కడుపులో దాచుకున్నారా. ఈ తల్లి హంసదేవి కొడుకు ఈ తండ్రి పచ్చి సరకా పిల్లగాళ్ళకు గుండె వేగులకు పెళ్ళు అన్నది. మేము అవ్వలేని పిల్లలము నానలేని పిల్లవని మాకు ఇప్పుడే అర్థమైందా. మావయ్య ప్రారంభంగా నీ చేతులు పెట్టినావు. నువ్వు లేకపోతే మా ప్రాణము మా పొన్న మీద గడ్డి మొలుతున్నావా. నువ్వు అవ్వనుకుందువా వదవనుకుందువా. అవ్వా మావయ్య ప్రారంభంగా నీ చేతుల పెట్టి నీ కాళ్ళ మీద వేసిద్దాము. నువ్వు సాదుకున్న బాకి కాదే అవ్వా. బాకి ఎట్లా లేదు మమ్మల్ని కొడుకు లెక్క రాదు. ఎంత దుమ్ము చేసినావో మమ్మల్ని ఎడవ చేత కొట్టలేదు. ఎంగి నోట విలువలేదు. చెటాన చెంప దెబ్బ కొట్టలేదు. మేము బదట్లో కూర్చొని ఆడుతుంటే రాని కొడుకులారన్నావు కానీ వారేడు రారా అన్న మాట నీ నోటికి రాకపోయానమ్మా. నీ నోటికి రాకపోయానమ్మా. బాగెత్తా
బాకి లేదే అమ్మో ఎల్లకాలం మేమిద్దరమే అమ్మో ఓ అన్నా తమ్ముడు మన బాల రాజా మన బతుకు మాడు అన్ను మనం ఎప్పుడుగా పుట్టినాం మనం పుట్టి అమ్మాయిని మింగినమా ఈ అమ్మ లేకపోతేనే అన్నా మన ప్రాణం అమ్మతోని పాడుగా అయ్యతోని పాడుగా మన ప్రాణం మన పొంద మీద గట్టి వలుతున్నాను ఈ తల్లిదండ్రుల బాకి వేరాలంటే అమ్మో ఎల్లకాలం నీ కాళ్ళు మొక్కిన బాకి ఎల్లకాలం నీ కాళ్ళు మొక్కిన బాకి వేరదు అమ్మో నువ్వు ఎప్పుడుగా పుట్టినావే ఎప్పుడుగా పుట్టినావే మిమ్మల్ని దాదుకున్నాం అవ మాట తప్పలేదు అయ్య మాట తప్పలేదు మీ తల్లి కట్టే చీర కట్టుకున్నా మీ ఏడేడు మీడల మిమ్మల్ని దాదే కొడుక రాంగ నేనే ఎత్తుకోలేదు ఆయన నేను కొడుకులు కొమ్మలేదండి మీ అవ్వ తప్పినాడు మీరిద్దరు కొడుకులు అగం అవ్వ పేరు ఏదో కొడుకు అయ్య పేరు ఏదో కొడుకు ఉండగట్టి పిండాలు కట్టి పండుగ చేసుకున్నారు రేపు నీరు తప్పింది నాకు ఆయన పండుగ ఏది దిక్కులేరు నానా కొడక మీకు నడక రాని నాడు నానా మీద నడక నిరుకున్నా చేతులు ఉయ్యాల వేసినారా దొట్టెలు వేసి కొడుకున్నారా బాకి బాను కూడా బాకి ఎక్కడ బాకి నాన్న మీరు నా కాలు మొక్కుతా నేను బాబాన పడిపోతా మీరు ఇడుకు చిన్న పిల్లలైనా అసలు పెద్దవాళ్ళు పట్టదన్నము నాకు దొరకదయ్యా బిడ్డ లాంటి వాళ్ళు కూడా బాకి పాడు కూడా బాకి ఎక్కడ బాకి తీరాలంటే కొడుకు కాళ్ళు మొక్కడానికి కాదురా రేపు రేపటి కల్లా మేము కళ్ళు మూసి కాలం వేసినాడు సాదుకున్నా మా అన్న దచ్చిండు సాదుకున్న దచ్చిందని కొడుక వీళ్ళు కొడుకులు కొమ్మలు లేను మీరు అందుకే పెద్దోళ్ళు మీరు మీ కాళ్ళు ఇప్పుడు అన్న మాటలు ఎల్లకాలం నీ నోటికి రావద్దు అమ్మా వారి పిలిచిన నోట నిన్ను వదినమ్మని ఎట్ట విలువాలి ఒక మాట అన్నవే అవ్వో నేను కొడుకులు కొమ్మలు వేయడానికి నీ ప్రాణం వేయినాడు చాడ ముందు కూర్చోబెట్టి నన్ను దారం వేసి తలగొడుగు ఏమించుకొని నీ పేరు మీద నువ్వు పండుగ చేయాలి మాకు బలగము లేకున్నా మా తోడ పుట్టినన్నా సుందర శీల రాజున్నాడు బలగమే నువ్వవ్వా అప్పటికిప్పటికంటారే చేతుల జేబుల 10 రూపాయలు లేకున్నా పాలల బలం ఉండాలను అన్నారు అవ్వా నువ్వు సావన్న వాటి నీ నోటి కలిసిందా సచినల్ని కానట్టండా అవ్వో ఈ ఆటికి 10 రోజుల బట్టి ఆడవారి ఇళ్ళతో తండ్రి నీకయ్యే ప్రాణం పోతే కాపుకుని కొడుకుతావు ఆ గిట్ల కూర్చొని ఆ కొడుకు రవ్వన్న ఆ కొడుకు రాదుకోరు ఆ కొడుకు మా నాయన
చనిపోయిన ఈ తండ్రి లింగయ్య గాన తండ ఆ తండ్రి ప్రారంభంగా ఒరి కొడుకనవ్వన్నా నువ్వు ఇంటికి పెద్దరా కొడుకో నీ ఇద్దరు తమ్ముడు పైనవరా మీ తల్లి శాంతమ్మా కోడలు ఏదన్నా మాటంటే రేజగొండి మీ అమ్మాలికి పోయి ఇక ఆకిట్ల కూర్చుంటది ఆకిట్ల కూర్చుంటే అవ్వా తిందవా మీరు పల్లెములా అవ్వ తినవాని నా కొడుకు చేతికి నా కొడుకు ఏదన్నా మాటంటే మీ ముగ్గురు తోడ నా కొత్త బిడ్డుందా ఈ కొడుకులకి మాట అందరని మీ అమ్మ శాంతమ్మా 10 రోజుల పాటు బిడ్డిల్లని పోయి తలదాదుకుంటారా కొడుకును ఇక అమ్మ పైన వాడే ఆ తండ్రి ప్రాణం పోతే తెల్లారితే 11 రోజులవ్వా చనిపోయిన ఆ తండ్రి గాన తండ అవ్వ సావన్న మాట కాదేనా నోటికి రావద్దు చూడరవ్వా మీరన్న మాట ప్రకారంగా ఆదికల్సి అవనైతా చిన్నాడు వదినైతా కానీ ఆ కొడుకులకు తీరే చెప్పింది అన్న భోజనం పెట్టింది ఇక బడికి దాగా నంపుతుంటే పిల్లలు గుమ్మడి అడుగులు వేసిండే అవ్వా అవ్వ నోట వదిలమ్మని ఎంత పిలవాలి తెలిసి చేసిందాన్ని తప్పంటారు తెలివక చేసిందని తప్పను అవ్వ ఇందులో బట్టి మేము తెలివక నిన్న అవ్వాని పిలిచి తెలిసింది కాబట్టి పిల్లరన్న వదినమ్మ అని పిలువంటే అమ్మా అలనాడు శ్రీరామచంద్రుమూర్తి భార్య సీతాదేవిని తమ్ముడు ఆ లక్ష్మణుడైనా ఒకరోజు వదినమ్మని పిలిచిందా అవ్వా చిన్నని మాత అని పిలుచుకున్నాడు మాత అంటే తల్లితోడు సమానం వదినంటే కన్న తల్లితోడు సమానం అందరూ ఇద్దరు మరుదులు అన్నం తిన్న పిల్లలమ్మ అమ్మ మేము బడికి పోతాను అన్నారు సముద్రం చిన్నగా అంతగానో వాసన కూడా మంచిగా డీజిలా దానిలో మందు పోసినట్టు అమ్మమ్మ ఎంత కాపురంగా దాదుకుంటే మీ అమ్మ నన్ను వదిలి పిలుస్తాను ఇప్పుడు నాకొక్క కొడుకున్నా నాకొక్క బిడ్డున్నా ఎంత కాపురంగా ఎంత కొడుకులైపోతే ముత్తార మురుగంగ మగవందు పెట్టింది కనకంటికి పుట్టిరు కన్నీళ్ళు దిగబట్టే సుందర ఏడిసి ఏడిసి అసలు సుందర ఏవి ముడత పడతాయి ఉన్నావు అమ్మ ముడత పడతాయి అయ్యయ్యో మరి వెండే మాలకత్తడే
చిలకలాంటి ఒక చిన్న ముత్తుకున్నావు అవసరాన్ని ఒక అలుగు చూపుకున్నావు నిన్ను ఎవరెత్తు మాట అన్నారే బాము మండలు కొట్టిన మామిడి వాళ్ళే మగ చిన్న వేయనమ్మా చిన్న వేనాక ఏమిటమ్మా ఎంతైనా కానీ సంబరంగా కొంతమంది ఉండరు బాధతో కొంతమంది ఉండరు ఎందుకు చిన్న ఆయనకి ఏమన్నా రైన్ ఉన్నదా రంగున మోగన్ లేకున్నాడా నాకెవరండి ఏం లేదు రంది లేదు మగబాయి గారిని మస్తుంది రంది నీకు నాకేమవుతారు నీ అది ఇష్టం చేసుకుంటే కులం కులం ఒక చిన్న వేన బామే ఎందుకు చిన్నమైన ఒక్కటే అయిపోయి ఏంది అసలు ఓడుతున్నావు రాగానే కాంతం కాన్నప్పుడు ఇచ్చి తినబడితే కచ్చరికాడ పోయి రాజ్యం నిలబడితే రానా రంది ఉన్నదా మగవానికి లోకంలో ఏ స్త్రీకి గాని అమ్మని పిలిపించుకుంది ఆడతారు మేము పాడతారు బాగుంటారు అవునయ్యా ఇన్ని రోజుల కాంచెల్లి నవమాసాలు పోసి కడుపుతోనే కనుక్కున్నా ఇద్దరు మరదులను కనుక్కుడు కంటే ఎక్కువ చదువుకున్నా మరి నిజం నిప్పు లాంటిది గుప్పిల పడితే ఆగేది కాదు దాగేది కాదు ఆ పిల్లగాలు ఇలా చిన్నపోయి వస్తే అవ్వెక్కన్నది అయ్యెక్కన్నది ఆ పిల్లగాలు అడిగినాడు నిజం చెప్పిన ఆ పిల్లగాలు ఎవరిదాకా నన్ను అవ్వా అవ్వా అన్న నోట నన్ను వదనే అని పిలుతలే కాదు నాదో కడుపుతో అన్న కొడగో వీట ఎల్లకాలం సత్యాంత కాలం అన్నవాని పిలవకపోవనా ఆడజన్మై భూమి మీదకి వచ్చినప్పుడు అమ్మాని పిలిపించుకొని ఆడతనం అది పాడతనం అన్నారు కాదు నావు లంగనిందమయ్య వచ్చు దొంగనిందమయ్య వచ్చు మరి బొడ్డు నింది పెద్ద నింది మొయ్యరాదు అన్నారు ఈ ఆడ స్త్రీకైనా సంగసాడ ఉంటే శంకరం లేదో అన్నారు అయ్యా అలనాడు మీ అవ్వయ్య రాదులు దేవతలకు మొక్కి సంతానం అడకచ్చుకున్నట్టుగా ఇవాళ మన ఏ దేవుని కాడికన్నా పోయి సురా 33 కోట్ల దేవతల పోయిన చేద్దాం ఏ దేవుడన్నా పడమని పొలవాడి కట్టక పోతారా మన కడుపు పండితే మన గారు మన కొడుకో బిడ్డ పుడతారు కాందో అంటానా కోట్లాది ఆస్తి లక్షలాది డబ్బాలు సంబరపడుతాం ₹1,00,000 పక్కన పెట్టుకొని పండుకుంటే అర్ధరాత్రి ₹1,00,000 వేసి నేను అవ్వ అనిపిస్తే బాగా అంతేగాని నీ తమ్ముడు అవ్వ అవ్వని పిలిచినోడు మాత్రం వైనమ్మని పిలిచిండు అదే మనం కడుపుతో కన్నా పిల్లగాళ్ళు అయితే అవ్వని పిలుచురా కడపారగన్న పిల్లలే ఎంతనే మీ తల్లిదండ్రి రాదు దేవుల పోయేది సంతానం అడిగి కత్తుకున్నాడు మనం దేవుల పోయే పోదాం అన్నమా అందరమ్మ తానైనా పోలే తన దేన వందల గుడ్డైన గూడైన తలపుగా వందారే పరాయి పిల్లల గాజులు పెడితే పైకి మూజేడు భ్రమలు చేయడన్నదే బామో అందుకేమీ పర్వాలేదు నువ్వు అన్నట్టు ఎరిగిపోయినమ్మ దేవుల పూయవ్వదని మంత్రి వల్ల దేశంలో రాజదేశం పెట్టి వస్తున్నాడు రాజదేశం మాత్రం మంత్రి మళ్ళీ గొప్ప చెప్పిండమ్మా 33 కోట్ల దేశంలో పూయవ్వంగ ఏ తల్లైనా ఏ తండ్రైనా ఇంటికెళ్ళి బయట దేశంలో పూయవ్వంగ ఇంత టెంకాయ కొట్టుకున్నాక బయలుదేరు బాండి మన ఊరి దేవత మాత్రం కుల దేవత కాలిక పూజ చేసినాక బయట దేశంలో పూయవ్వం అన్నాడే పూజలు ఉన్నాక మనం బయట దేవుల పూజలు వందమమ్మా